ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కేస్ గురించి మాట్లాడుకుందాం. రియల్ లైఫ్‌లో ఒక భారతీయుడి గురించి మాట్లాడుకుందాం. ఒక కేస్ వచ్చిందండి నాకు. ఏంటంటే, ఆ పర్సన్ వచ్చేసి ఆల్మోస్ట్ 65 ఇయర్స్. అండ్ ఆ పర్సన్ ఒకసారి బస్‌లో ట్రావెల్ చేస్తూ ఉంటే, కండక్టర్‌కి టికెట్ డబ్బులు ఇచ్చాడు. తిరిగి ఇచ్చిన తర్వాత చిల్లర రూ. 3 ఏవైతే బ్యాక్ ఇవ్వాలో కండక్టర్ అది తిరిగి ఇవ్వలేదు. సో, ఏం చేసిండంటే దిగేటప్పుడు ఆ సీనియర్ సిటిజన్ కండక్టర్‌ని అడిగితే నా దగ్గర చిల్లర లేవని చెప్పేసి పంపించేసిండ్రు. బట్ టికెట్ వెనకాల రూ. 3 ఇంకా డ్యూ ఉందని చెప్పేసి తన ఓన్ హ్యాండ్ రైటింగ్‌లో రాయడం జరిగింది. సో, ఆ రూ. 3 టికెట్‌ని పట్టుకొనెళ్ళి ఈ సీనియర్ సిటిజన్ కన్స్యూమర్ ఫోరమ్‌లో కేస్ అనేది వేసిండ్రు. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏందంటే ఈ కేస్ ఫైల్ అయితే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ ఈ కేస్ నడిచింది. అండ్ ఆ సీనియర్ సిటిజన్ 3 ఇయర్స్ కన్స్యూమర్ ఫోరం చుట్టూ తిరిగినారు జస్ట్ రూ. 3 కోసం. అక్కడ మ్యాటర్ రూ. 3 కాదు. అక్కడ చూసుకుందేందంటే అన్యాయం. అంటే రూ. 3 గురించి చూడలేదు. బట్ ఎంత అన్యాయం జరిగింది అనేది మాత్రం చూసుకున్నారు. అండ్ యాస్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఈ కేస్ అనేది ఫైల్ చేశారు. 3 ఇయర్స్ తిరిగిన తర్వాత పేచీ అనేది తేలింది. తేలిన తర్వాత కోర్ట్ ఆ సీనియర్ సిటిజన్‌కి 25,000 కంపెన్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఆర్టీసీ వాళ్ళు ఈ సీనియర్ సిటిజన్‌కి 25,000 కంపెన్సేషన్ పే చేశారు. ఆఫ్టర్ 3 ఇయర్స్ ఆఫ్ కోర్ట్ చక్కర్లు. సో, ఎవరైనా సరే ఇలాంటిదేదైనా ఉంటే రూ. 3 రూ. 1 అని చూడకుండా మీకు జరిగిన అన్యాయం ముందుకొచ్చి చెప్తే, ముందుకొచ్చి గనుక మీరు కోర్ట్‌లో కేస్ ఫైల్ చేస్తే మీకు న్యాయం జరుగుతది. మీతో పాటు మీలాగా సఫర్ అయ్యే వాళ్ళు చాలా మందికి కూడా న్యాయం అనేది జరుగుతది. సో, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా! ఈ కేసు. సో, ఈ కేస్‌లో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉంది. సో, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉన్నదే కన్స్యూమర్స్ వాళ్ళ రైట్స్‌ని ప్రొటెక్ట్ చేయడానికి. సో, మీరు కూడా మీ కన్స్యూమర్ రైట్స్ ఏంటో తెలుసుకొని ఇలాంటిది ఏదైనా వయలేషన్స్ అయితే మీరు వెళ్లి యూ కెన్ గో ఫైల్ ఎ కేస్ ఇన్ ద కోర్ట్. థాంక్ యూ.